సుంకిశాలపై ఎంక్వైరీ కమిషన్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నటువంటి కేటీఆర్ సెల్ఫ్ గోల్ తప్పదని గులాబీ లీడర్ల భావన. గతంలో ఎమ్మెల్సీ కవిత కామెంట్లతోటి మేడిగడ్డపై కమిషన్, మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్లతో విద్యుత్ పైన, తాజాగా కేటీఆర్ డిమాండ్తో మరోసారి ఇరకాటంలోకి. ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది సైతం ఆయనే. రేవంత్ సర్కారు తీసుకునే నిర్ణయం పైన సస్పెన్స్. గత సర్కారులోనే మెగాకు కాంట్రాక్ట్ అప్పగింత అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటి అంటే వీళ్ళు అంటే కేటీఆర్ కుటుంబం గొప్పలకు పోయి పెద్ద ఎత్తున ఈరోజు వాళ్ళు చేసినటువంటి తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళ ఈ కల్వకుంట్ల దొంగలు. ఎందుకు చెప్తున్నానంటే క్లియర్గా వినండి మిత్రులారా. సుంకిశాల అనేది దాదాపు 2023లో ఆగమేఘాల మీద హైదరాబాద్కి పెద్ద ఎత్తున ఈరోజు జనాభా పెరుగుతున్న క్రమంలో వాటర్ స్కేర్సిటీ తగ్గించడానికి సుంకిశాల నుంచి వాటర్ని కృష్ణా నీళ్ళను తీసుకురావడానికి సుంకిశాల ప్రాజెక్టును ఈరోజు ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. దాని యొక్క కాల పరిమితి వచ్చేసి 3 ఏళ్ల తర్వాత ఈరోజు పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి ఆ రోజు ఒప్పందం చేసుకోవడం జరిగింది. అయితే కేటీఆర్ ఏ హోదాలో, ఆయన ఇరిగేషన్ మినిస్టర్ కాదు కదా, ఎందుకు వెళ్ళట్టు మరి అక్కడికి అంతమంది మంత్రులు పోవాల్సిన అవసరం ఏంది? కేవలం హైదరాబాద్లో ఓట్ల కొరకు, హైదరాబాద్లో ఏదో హైదరాబాద్ ప్రజలకి ఒక అభూత కల్పన చూపించేందుకు సుంకిశాలను ఆగమేఘాల మీద ప్రారంభించి మెగాకి ఎందుకు కట్టుబెట్టడం జరిగింది? మెగా ఓడు అటు కాళేశ్వరం కానీ ఇటు ఇది కానీ దీనికి కారణం అంతా కూడా మెగా కూడా వన్ ఆఫ్ ది పార్టీ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. కాళేశ్వరంలో కూడా మెగాది చాలా పెద్ద పార్టీ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఏది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కూడా మెగాది పార్టీ ఉంటుంది. సో ఇలా ప్రతి కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ ఏ విధంగా నాశనకం కడుతుందో మనందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ ప్రజల సొమ్ముతోటి మెగా కాంట్రాక్టర్ను బతికించిందే కేటీఆర్. కమిషన్ల కొరకు ఈరోజు ఎంతకైనా తెగించడానికి సిద్ధమైపోయాడు. ఆనాడు ఎలక్షన్స్లో ఫండ్ కొరకు ఆగమేఘాల మెగాకి ఇచ్చేసి కొన్ని 2000 కోట్ల ప్రాజెక్ట్ మెగాకి ఇచ్చేసి దాంట్లో ఎంతో 500 కోట్లు 300 కోట్లు దొబ్బి ఉంటాడు ఈ యొక్క దొంగ. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అదట కాంగ్రెస్ చేసిన పాపమట. ఈ 8 ఏళ్ళలో కాంగ్రెస్ ఏం చేస్తుంది? కాంగ్రెస్ ఏమైనా కాంట్రాక్ట్ మెగాకి ఇచ్చిందా లేకపోతే ఇంకేమైనా చేసిందా? మీరు మెగాకి ఇచ్చింది మీరు, దాన్ని ప్రాజెక్ట్ డిజైన్ చేసింది మీరు, ఏ విధంగా ఎప్పుడు పూర్తి కావాలో చెప్పేది మీరు, ఇవన్నీ చేసింది మీరు. మళ్ళీ దీన్ని వచ్చేసి ఈ పాపం అంతా కూడా కాంగ్రెస్ మీద నెట్టేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ దొంగలంతా కూడా. ఇది ఖచ్చితంగా ఈ సుంకిశాల మీద కూడా ఒక కమిషన్ ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఉంది. దాని మీద ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరిగితే కేటీఆర్ అనేటువంటి లోపల పోతాడు. ఈరోజు కేటీఆర్ ఏం చేస్తూ ఉన్నాడంటే బీజేపీ తోటి లోపాయికార ఒప్పందం చేసుకొని ఈయన వేసినటువంటి లంగ పనులు, లఫంగా పనులు, లుచ్చ పనులంటే కూడా కప్పిపుచ్చుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో అందుకే కవిత బెయిల్ కోరికే కాదండోయ్ ఈ బీజేపీ తోటి అంటగాగేది వీళ్ళంతా. కవిత బెయిల్ ఒక్క దానికోసం కాదు, వీళ్ళు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇలా చాలా పెద్ద ఎత్తున వీళ్ళు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు అనేకం ఉన్నాయి. వీళ్ళు చేసినట్టు స్కామ్లు అంతా ఇంత కాదు. ఆ స్కామ్ల నుంచి జైలు పోకుండానికి ఈరోజు బీజేపీతో అంటగాగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. కేవలం కవితను బలి చేసి, కవితను బలిపశువు చేసి వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ద్రోహం చేస్తూ ఉన్నారు. సొంత ఆడబిడ్డని, రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డని ఆమెని జైల్లో ఉంచినటువంటి పరిస్థితి ఈ దొంగలది. అసలు ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎందుకు చేసిందండి? ఇక్కడ ఏది మనకు టానిక్ కానీ క్యూ మార్ట్లు ఏవైతే ఉన్నాయో లిక్కర్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయింది సంతోష్ రావు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఉంది అంటే ఈ రాష్ట్రంలో మేము చేస్తూ ఉన్న బిజినెస్ నువ్వు పోయి ఢిల్లీ అయిపో, అక్కడ పాలసీ రూపంతో ఉందని చెప్పేసి ఆమెను రెచ్చగొట్టి పాపం ఆమెకు ఆశ చూపించి ఆమెను ఢిల్లీలో నీకు పరిచయాలు ఉన్నాయి, డాడీకి పరిచయాలు ఉన్నాయి, అరవింద్ కేజ్రీవాల్ పరిచయము అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ త్రూ మనీష్ సిసోడియా మేనేజ్ చేసి, మనీష్ సిసోడియా కింద టీం అంతా కూడా మేనేజ్ చేసి కవితతోటి ఈరోజు ఒక ఆడబిడ్డతోటి తప్పు పని చేయించింది ఈ లఫంగలు ఇద్దరు. ఈ కేటీఆర్, వాడు సంతోష్ రావు అంటాడు, హరీష్ రావు, ఈ ముగ్గురు కలిసి ఎందుకు అంటే ఆమె ఎక్కడ బలీయమైన శక్తిగా ఎదుగుతుందని చెప్పేసి ఆమెను ఒక స్కామ్లో ఇరికేయాలని చెప్పేసి వీళ్ళు పెద్ద ఎత్తున ప్లాన్ చేసి ఆమెను జైలు పంపించే ప్రయత్నం చేసి వీళ్ళంతా కూడా. ఇదంతా ఎవరికి తెలియదు, కానీ వీళ్ళు చేస్తున్నటువంటి దారుణాలు, అక్రమాలు, అన్యాయాలు అంతా ఇంతగావు. గత 10 ఏళ్లలో వీళ్ళు చేసినటువంటి పాపాలను మనం గనక గుర్తుపెట్టుకోకుండా వీళ్ళు ఇంకా పాపం అంటే ఈ తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి పాపం చుట్టుకుంటుంది. అందుకే వీళ్ళని పాపం అనేది అనొద్దు వాస్తవంగా చెప్పాలంటే. అయితే ఇక్కడ చూడండి,
ఎంక్వైరీ కమిషన్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్న కేటీఆర్ సెల్ఫ్ గోల్ తప్పదని గులాబీ లీడర్ల భావన. గతంలో ఎమ్మెల్సీ కవిత కామెంట్లతోటి మేడిగడ్డపై కమిషన్, మంత్రి జగదీశ్వర్ రెడ్డి కామెంట్లతో విద్యుత్ పైన, తాజాగా కేటీఆర్ డిమాండ్తో మరోసారి ఇరకాటంలో. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది సైతం ఆయనే. రేవంత్ సర్కారు తీసుకునే నిర్ణయం పైన సస్పెన్స్. గత సర్కారులోనే మెగాకు కాంట్రాక్ట్ అప్పగింత అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఇప్పటికే 2 జ్యుడిషియల్ కమిషన్ల విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ లీడర్ల మెడకు సుంకిశాల దర్యాప్తు సైతం చుట్టుకోనున్నదా అనేది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రాజెక్టు గోడ కూలడంతో దానిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేయడం ఆ పార్టీ నేతలు షాక్ గురి చేసింది. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత ఏడాది కౌన్సిల్లో చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసింది. మరోవైపు ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలుపై ఎంక్వైరీ చేయించుకోవచ్చు అంటూ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి చేసిన కామెంట్లతో ఏర్పాటైన కమిషన్ ఇప్పటికే విచారణ జరుగుతున్నది. తాజాగా సుంకిశాలపై కేటీఆర్ సైతం జ్యుడిషియల్ దర్యాప్తు కోరడంతో ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు లేకపోలేదు. సాగునీటి రంగంలో విప్లవాత్మకమైన నిర్ణయాలతో ప్రాజెక్టులు నిర్మాణమయ్యాయని, వాటి వల్ల రైతులకు ప్రయోజనం చేకూరిందని, వరి ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగిందని బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలు ఇప్పటికీ గొప్పగా చెప్పుకున్నారు. కానీ మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ కావడం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఎలాగైనా పాజిటివ్గా మలుచుకోవడానికి ఆ పార్టీ నేతలు 2 సార్లు బ్యారేజ్ సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వస్తున్న విమర్శలకు అనుగుణంగా 3 బ్యారేజ్ల ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, క్వాలిటీ, ఆపరేషన్, మెయింటెనెన్స్, అంచనా వ్యయం పెంపు, అవకతవకలు, అవినీతి ఇలా అనేకమైన అంశాలపై జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే కాళేశ్వరం సంబంధించినటువంటి విషయం కావచ్చు, లేదంటే ఇటు విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన విషయం కావచ్చు, ఇవన్నీ చూసినట్లయితే ఖచ్చితంగా దాంతోపాటు సుంకిశాల ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని, మన కేటీఆర్ని, అదేవిధంగా కల్వకుంట్ల కుటుంబాన్ని పెద్ద ఎత్తున జైల్లో పంపించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. లేకపోతే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రేవంత్ రెడ్డి గారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ సమాజం అంతా కూడా కల్వకుంట్ల కుటుంబాన్ని జైల్లో వేయాలి. గత 10 ఏళ్ళు ఈ తెలంగాణ నాశనం చేసిరు, ఈ తెలంగాణ బిడ్డలు నాశనం చేసిరు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం చేసినటువంటి దొంగలు ఈ కల్వకుంట్ల కాలకేయులు. సో వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి? ఖచ్చితంగా జైల్లో వేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సుంకిశాల మీద ఒక ఎంక్వైరీ కమిషన్ ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే అంత పెద్ద వాళ్ళు ఈరోజు ఒక చిన్న వరదకి కూలిపోతే ఎవడు బాధ్యత తీసుకోవాలి? కేటీఆర్ కదా, కేటీఆర్గా ప్రారంభించింది. మరి ఎందుకు చేయట్లేదు? ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, నిజానిజాలు నిగ్గు తేల్చాలి. ఎందుకంటే నాణ్యత లేకుండా నాసి రకంతో ఈ ప్రాజెక్ట్ ఇట్లా కట్టేసి 1000 కోట్ల రూపాయలు దెబ్బ తినాలనేటువంటి ఒక ఆలోచన తప్ప హైదరాబాద్ను డెవలప్ చేద్దామనే ఆలోచన లేనటువంటి దిక్కుమాలినటువంటి చాతగాని దద్దమ్మ ఈ కేటీఆర్ అనేటోడు. మనం ఎందుకు వదిలిపెట్టాలి మనం? ఇది సుంకిశాలపై సంబంధించినటువంటి ఎంక్వైరీ కమిషన్ సంబంధించినటువంటి అంశం. ఖచ్చితంగా ఎంక్వైరీ కమిషన్ వేయాలి. అదేవిధంగా వేసిన తర్వాత ఇప్పటికే కేటీఆర్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు F1 రేస్, E1 రేస్ సంబంధించినటువంటి F1 రేస్ ఏదైతే ఉందో దానిలో 50 కోట్ల రూపాయలు ఎలాంటి పర్మిషన్స్, ఎలాంటి అనుమతి లేకుండా ఏ విధంగా ప్రభుత్వ ఖజానా నుంచి ఆ కంపెనీకి 50 కోట్ల రూపాయలు పంపిస్తారు? అంటే అరవింద్ కుమార్ తోటి ములాఖాత్ అవుతున్నారు. ఏమన్నా కేటీఆర్ ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లేదు? ధరణి అనేక పెద్ద కుంభకోణం చెప్పి గతంలో చెప్పారు, మీరు దానిపైన కూడా ఎంక్వైరీ చేయాలి. అనేకమైన అక్రమాలు ఈ 2 కేవలం కాళేశ్వరమో లేకపోతే విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశమే కాకుండా అనేకమైన అంశాలు ఉన్నాయి. గత 10 ఏళ్ళలో వీళ్ళు 1000 ఎకరాల భూములు, 1000 లక్షల ఎకరాల భూములు ఈరోజు అన్యక్రాంతంగా పొందారు. అదేవిధంగా అనేకమైన ప్రాజెక్టులో ఈరోజు పెద్ద ఎత్తున అక్రమాలు, అన్యాయాలు జరిగినాయి. వాటన్నిటిపైన ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉన్నది. కేవలం కేటీఆర్ అనేటోడు యుఎస్కి వెళ్ళి ఇట్నే వారం రోజులు ఆడ షో ఆఫ్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఆయన ఒక మార్కెటింగ్, పిఆర్ మార్కెటింగ్ తోటి పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తున్నాడు. పాపం రేవంత్ రెడ్డికి ఆ పిఆర్ మార్కెటింగ్ లేదు. పాపం ఆయన ఏ జనంగా చేస్తూ ఉన్నాడు తప్ప సరి అయినటువంటి పిఆర్ మార్కెటింగ్ లేక కొంత వెనుకబడతా ఉన్నాడు. దాన్ని ఈ కేటీఆర్ కుటుంబం పెద్ద ఎత్తున అది చేస్తూ ఉన్నారు. వాళ్ళు విమర్శ పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా కానీ దాన్ని తిప్పికొడతా ఖచ్చితంగా, అందులో నో డౌట్. ఎందుకంటే వీళ్ళు గత 10 ఏళ్ళు చేసినటువంటి ద్రోహం కంటే వీళ్ళు 10 ఏళ్ళలో చేసినటువంటి ద్రోహం ఈ తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. దాన్ని ఖచ్చితంగా గుర్తు చేస్తాం. తెలంగాణ ప్రజలకి ప్రతిసారి గుర్తు చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం.